Please like, share this video and subscribe to my YouTube channel. అద్దం మనం అద్దాన్ని తలదూకోవడానికి ఇంకా అందం చూసుకోవడం కోసం వాడతాము. ఇంకా ఇంటికి కిటికీలకి అందం కోసం పెడతాము. కానీ చాలా మతాలకు సంబంధించిన పుస్తకాలలో అద్దం గురించి మనకు తెలియని చాలా విషయాలు రాయబడ్డాయి. అద్దం అనేది ఎప్పుడూ అబద్ధం చూపిస్తుందని, అది వేరే లోకానికి దారి అని. ఏమో, ఒకవేళ అదే నిజమైతే మనం అద్దం గుండా ఎప్పటికీ తిరిగి రాలేని లోకంలోకి వెళ్ళినట్లయితే మనం ఈరోజు చెప్పుకునే కథ కూడా అలాంటిదే. మరి ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్దాం. లండన్ చాలా అందమైన నగరం. లీసా అనే అమ్మాయి లండన్లో ఒక రైటర్. తను ఫస్ట్ టైం రాసిన నవల్ పబ్లిష్ అయింది. ఇంకా ఆ నవల్ చాలా త్వరగా కూడా అమ్ముడుపోయి తనకు చాలా ప్రాఫిట్ ఇంకా పేరు కూడా వచ్చాయి. తనకు వచ్చిన ఆ డబ్బుతో లీసా లండన్లోనే ఒక అపార్ట్మెంట్ కొన్నది. తను అపార్ట్మెంట్లో ఇంటీరియర్ డెకరేషన్ అంతా తనకు నచ్చినట్లు తనే సొంతంగా చేసుకోవాలనుకుంది. దానికోసం తన ఫ్రెండ్ అయిన మేఘన్ను హెల్ప్ అడిగింది. ఇద్దరూ కలిసి రోజంతా అపార్ట్మెంట్కి కావలసిన డెకరేటివ్స్ అన్నీ కొన్నారు. ఇద్దరు సామాన్ అంతా హోమ్ డెలివరీ చేయాల్సిందిగా ఆ షాప్ ఓనర్కి చెప్పి ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద ఒక ముసలి వ్యక్తి ఒక పాత అద్దాన్ని పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఆ అద్దం చాలా పాత మోడల్, కానీ యాంటిక్ పీస్ లాగా అనిపించేసరికి లీసాకి ఈ అద్దాన్ని కొని తన అపార్ట్మెంట్లో ఫిక్స్ చేయాలనుకుంది. లీసా ఆ అద్దం వైపు వస్తుండగా అక్కడ ఉన్న ఆ ముసలి వ్యక్తి లీసాని చూసి పిచ్చివాడిలా అరుస్తూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. లీసాకి అతను ఎందుకు పారిపోయాడో అర్థం కాలేదు. అతను పోతే పోయాడు, కానీ అద్దం అక్కడే వదిలేసి వెళ్ళాడు. లీసాకి కావాల్సింది అదే. తన ధ్యాసంతా ఆ అద్దం మీదే ఉంది. ఎందుకంటే ఆ అద్దం చుట్టూ వుడెన్ ఫ్రేమ్ డిజైన్ చాలా అట్రాక్టివ్గా ఎంతో బాగుంది. ఎప్పటితో రాజుల కాలం నాటి యాంటిక్ పీస్లా అనిపించింది. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటూ మైమర్చిపోయింది. తన ముఖం అద్దంలో రోజు చూసుకుంటూనే ఉంటుంది, కానీ ఈ అద్దంలో తన ముఖం మరింత అందంగా కనిపించేసరికి తను అలా చూస్తూ ఉండిపోయింది. వెనక నుండి తన ఫ్రెండ్ మేఘన్ ఎంత పిలిచినా సరే ఉలుకు పలుకు లేదు. తను అరుస్తున్నా వినిపించుకోకపోయేసరికి మేఘన్ లీసా దగ్గరికి వచ్చి, ఏయ్ ఏమైంది, నీకు పిలుస్తున్నా, పలకవేంటి అని అడిగింది. దానికి లీసా ఆ మిర్రర్ని చేతిలోకి తీసుకొని, ఈ మిర్రర్ నా అపార్ట్మెంట్లో బెడ్ పక్కన ఎంతో బాగుంటుంది కదా అని అక్కడి నుండి మిర్రర్ తీసుకొని అపార్ట్మెంట్ వైపు నడవసాగింది. మేఘన్, మనకు అది వద్దు, ఆ అద్దం ఎవరిదో తెలియదు, మనం మనీ కూడా పే చేయలేదు అని చెప్తున్నా వినకుండా లీసా వెళ్తూ ఉంది. చేసేదేమీ లేక మేఘన్ కూడా తనతో పాటు అపార్ట్మెంట్కి వెళ్ళింది. అపార్ట్మెంట్లో తన బెడ్రూమ్లో ఆ మిర్రర్ పెట్టి అందులో తనను తాను చూసుకొని ఎంతో మురిసిపోయింది. తను ఎప్పుడూ లేనంత సంతోషపడింది. నెక్స్ట్ డే మార్నింగ్ తను స్నానం చేసి రాగానే తన చూపు ఆ అద్దం మీద పడింది. అద్దంలో తనని తాను చూసుకుంటూ మళ్ళీ మైమర్చిపోయింది. చాలాసేపు అలా చిన్నగా నవ్వుతూ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తూ ఉంది. ఇంతలో మొబైల్ ఫోన్ రింగ్ అవ్వడంతో తను తిరిగి మెలకువలోకి వచ్చింది. ఫోన్ మాట్లాడటం పూర్తయిన తర్వాత మొబైల్లో టైం చూస్తే మధ్యాహ్నం 12 అయింది. అంటే ఉదయం స్నానం చేసిన తర్వాత నుండి ఇప్పటి వరకు తను అద్దం ముందే ఉంది. కానీ అది అంతటితో ఆగిపోలేదు. తను అద్దం మీద వ్యామోహం పెంచుకుంది. అద్దంలో తనని తాను చూసుకునే పిచ్చి ఎక్కువైపోయింది. ఇంట్లో నుండి బయటికి వెళ్ళడమే మానేసింది. తను ఎప్పుడు గంటలకు తరబడి ఆ అద్దం ముందే కూర్చొని తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉండేది. ఇది ఇలాగే చాలా రోజులు సాగింది. ఒకరోజు మేఘన్ తనని షాపింగ్కి రమ్మని ఇన్వైట్ చేసింది. మేఘన్ దూరం నుండి వస్తున్న లీసాని చూసి
అస్సలు గుర్తుపట్టలేకపోయింది. లీసా ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తన అసలు వయసు కంటే చాలా పెద్దదిగా, ముసలిదానిలాగా అనిపిస్తుంది. ఆ మాట తను లీసాతో అనగానే, లీసా తన మొబైల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి చూసుకోగానే తన ముఖం మీద అప్పుడే వచ్చిన ముడతలు, ఇంకా తల మీద కొద్దిగా నెరిసిన తెల్ల జుట్టు చూసి ఒక్కసారిగా పెద్దగా అరిచింది. అసలు తనేనా, ఇంకెవరన్నానా అనేంతలా తను మారిపోయింది. దాంతో లీసా తనకు ఏదో ఇంపార్టెంట్ వర్క్ గుర్తొచ్చిందని, ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. త్వరగా అపార్ట్మెంట్కి వెళ్ళి బెడ్రూమ్లో ఉన్న అదే మిర్రర్ ముందు వెళ్ళి తనని తాను చూసుకోగా తను తిరిగి ఇదివరకులాగే అందంగా, ఇంకా యంగ్గా కనిపించింది. అలా ముఖంలో మునిగిపోయి ఉన్న లీసా రాత్రి వరకు అలాగే నిల్చొని ఉండేసరికి, ఇంకా ఉదయం నుండి ఏమీ తినకపోయేసరికి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అలా పడి ఉన్న లీసాకి అర్ధరాత్రి ఎవరో పెద్దగా అమ్మాయి అరుపులు వినపడి లేచి కూర్చుంది. ఆ అరుపులు ఇంకెక్కడి నుండో కాదు, ఆ అద్దంలో నుండే రావడం గమనించిన లీసా ఎంతో కష్టం మీద లేచి నిలబడి తన కాళ్ళు ఇంకా వెన్నెముక్కలో నొప్పి మొదలైంది. తన ముసల్దాన్నిలాగా వంగి నడుస్తుంది. అలా అతి కష్టం మీద నడుస్తూ అరుపులు వినిపిస్తున్న అద్దం దగ్గరికి వచ్చి చూసేసరికి తనకి భయం వేసింది. అద్దం లోపల నుండి వస్తున్న అరుపులు, ఏడుపులు ఎవరివో కాదు, తనదే. అద్దం లోపల నుండి అద్దాన్ని పగలగొట్టుకొని బయటికి రావడానికి తనే ప్రయత్నిస్తుంది. అసలు తనకు ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. అద్దం లోపల తనే బంధించబడడం చూసి తను ఇదంతా కలేమో అనుకుంది. కళ్ళు నలుపుకొని పక్కనే ఉన్న బెడ్ని చూడగానే ఈసారి తను భయపడి పెద్దగా అరవడానికి ప్రయత్నించింది. ఎందుకంటే మంచం మీద తనే నిద్రపోతూ ఉంది. ఎంత అరవడానికి ప్రయత్నించినా తన గొంతు నుండి సౌండ్ రావటం లేదు. గొంతు మూగిపోయింది. భయపడిపోయిన లీసా కోపంతో పక్కనే ఉన్న వ్యాస్తో ఆ మిర్రర్ని పగలగొట్టింది. ఆ మిర్రర్ ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. అలా పగిలిపోయి కింద పడి ఉన్న అద్దం పీసెస్లో తనని తాను చూసుకోగా అప్పుడు తను ఒక ముసలిదానిలాగా కనిపించింది. వెంటనే మొబైల్ ఫోన్ తీసి కెమెరా ఆన్ చేయడానికి ట్రై చేసింది. మొబైల్ స్క్రీన్ మీద ఉన్న మెసేజ్ క్లియర్గా కనిపించడం లేదు. ఎందుకంటే తనకిప్పుడు చాలా ఏజ్ అయిపోయింది. కళ్ళు మసకబారి ఉన్నాయి. ఇల్లంతా బూజరుగా కనిపిస్తుంది. ఈసారి కళ్ళు చిన్నవి చేసి తీక్షణంగా ఆ అద్దం వైపు చూసింది. అద్దం ఇదివరకులా బానే ఉంది, పగిలిపోయలేదు. అది నమ్మలేని లీసా కిందకు చూసింది. ఫ్లోర్ మీద పడి ఉండాల్సిన అద్దం గాజు ముక్కలు లేనే లేవు. ఎదురుగా అద్దంలో యంగ్గా ఉన్న లీసా ఏడుస్తూ ఆ అద్దాన్ని పగలగొట్టి బయటకు రావటానికి ఎంతో ట్రై చేసింది. ఆ తరువాత వారం రోజులైనా లీసా దగ్గర నుండి ఏ మెసేజ్ లేకపోవడంతో మేఘన్ పోలీసులను తీసుకొని తన అపార్ట్మెంట్కి వచ్చింది. అపార్ట్మెంట్లో లీసా లేదు, ఇంకా ఆ పాతబడ్డ అద్దం కూడా లేదు. అలా ఏమీ కనిపించకపోయేసరికి పోలీసులు మేఘన్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. లీసాకి ఏమైందో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. కానీ కొంతమంది లండన్ సిటీ వీధుల్లో రాత్రుల్లో ఒక ముసలావిడ అద్దం పట్టుకొని దాన్ని చూస్తూ ఉందని, అలా ఆమెను అప్పుడప్పుడు చూశామని చెప్పేవాళ్ళు. స్టోరీ ఎలా ఉంది? నచ్చితే మీరు తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ కామెంట్స్ని కూడా పెట్టండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు జై హింద్. Subscribe to Skull Telugu Horror Stories.
Subscribe to Skull Telugu Horror Stories.